కేసీఆర్కు కొరడా దెబ్బల, కేటీఆర్ నేపాల్ యువరాజు. నిజంగా ఇది చాలా అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా ఉంటే తెలంగాణ రాజకీయాల్లో ఇది మళ్ళీ ఇంకో విధంగా ఉంటుంది. నిన్న రేవంత్ రెడ్డి చాలా సమగ్రంగా పెద్ద గోష్ఠి లాంటివి జరిపారు. మీడియా వాళ్ళు, రాజకీయ ప్రతినిధులు, రైతు సంఘాలు. అంతకుముందు నుంచి వస్తుంది కదా కాళేశ్వరం తప్పెవరిది, అలాగే బనకచెర్ల, అంతకుముందు రాయలసీమ కోసం మేము నీళ్ళు ఇస్తామని కేసీఆర్ జగన్కు ఇచ్చినటువంటి వాగ్దానం వల్ల ఈ పరిస్థితి వచ్చిందా, లేదా రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఒకటే ప్రశ్న, కేసీఆర్ చంద్రబాబు, కేసీఆర్ జగన్, చంద్రబాబు రేవంత్ రెడ్డి, ఈ కాంబినేషన్ల మధ్య యుద్ధంలాగా ఇది తయారైంది. నిన్న రేవంత్ రెడ్డి అందరితో మాట్లాడుతూ వివరంగా ఆయన ఏవో లెక్కలు చెప్పారు. ఆయన చెప్పిందంతా ఒకటే, జూరాల దగ్గరే నీళ్లు తీసుకొని ఇవన్నీ చేద్దామంటే కాదన్నారు. దాంతో అప్పటి నుంచి ఆ తర్వాత ఇటు తీసుకుందామని రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో చెప్తే దాన్ని కూడా కేసీఆర్ కాదన్నారు. చివరకు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి మేము నీళ్ళు ఇస్తామని ఆయనతో ఒప్పందాలు ఇవన్నీ కూడా చేసుకున్నారు. దాని ప్రకారం వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మేము చేసాము, మాకేం తెలియదు అంటున్నారు కదా. నాకు పూర్తి అవగాహన ఉంది. కృష్ణా జలాలు ముందే తీసుకోకుండా వదిలిపెట్టడం అన్నది మీరు చేసిన పెద్ద తప్పు. ఆ తర్వాత మేడిగడ్డ ఇట్లాంటివి. కాబట్టి వీటి మీద మాట్లాడడానికి ప్రెస్ క్లబ్కి వస్తారా, ఇంకొకటే ఇటువంటివి అంటున్నారు. అసెంబ్లీకి రమ్మని మేము అడిగాము, మీరు ఆరోగ్యం బాగాలేదు అంటున్నారు కాబట్టి నేనే ఫామ్ హౌస్కి వస్తా అంటే కొత్త ప్రతిపాదన. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో, ఎర్రవల్లికి అసెంబ్లీ అక్కడే పెడదాం, లేదా మా మంత్రుల బృందం వస్తుందంతా, మా మంత్రుల బృందంతో మీరు మాట్లాడండి, మా మంత్రుల బృందంకి మీరు సమాధానాలు చెప్పండి. కాదు ముఖ్యమంత్రి గారు రాకపోతే చర్చ అర్థవంతం కాదని మీరు భావిస్తే నేను కూడా వస్తా. నాకేం ఒక ఆఫర్, రేవంత్ రెడ్డి, ఎర్రవల్లికి రేవంత్ రెడ్డి ఆఫర్. ఇది అయిన తర్వాత నేను మీతో మాట్లాడాలి, మీరు రావాలి, అనుభవజ్ఞులు, మీరు సభకు వచ్చి మాట్లాడాలని నేను చెప్తుంటే కేటీఆర్ ఏం అక్కర్లేదు, ఆయన ఏం అక్కర్లేదు, ఆయనకి ఏం చేత కాదు, నేనేం మాట్లాడతాను అంటున్నాడు అని. కృష్ణా జలాలు కోల్పోవడానికి, దానికి తెలంగాణకు జరిగిన నష్టానికి మీకు జగన్తో అనుబంధం ఉంటే వేరే విధంగా ప్రేమ చూపించండి, కానీ తెలంగాణకు నష్టం చేశారు. అందుకే కృష్ణా జలాల మీద 100 కొరడా దెబ్బలు కొట్టేటైతే 100 కొరడా దెబ్బల్లో 99 కేసీఆర్నే కొట్టాలి. అంటే అదేదో గడ్డికోట రహస్యంలో రామారావు డబుల్ యాక్షన్లో ఉన్నప్పుడు నాదే తప్పని ఇట్లా కొరడా, ఆ లెవెల్లో నిన్న రేవంత్ రెడ్డి కొరడా దెబ్బలు కేసీఆర్ కొట్టాలి అన్న పద్ధతిలో ఆ సభలోనే. ఇంకా రెండోది కేటీఆరే కేసీఆర్ అక్కర్లేదన్నారని, కేసీఆర్ అక్కర్లేదన్నాడు. అక్కడెక్కడో నేపాల్ యువరాజు, అతని పేరు దీపక్ సంథింగ్ ఉంది, దీపేన్ వర్మ అనే ఆయన 2011లో హఠాత్తుగా ఆ రాజకుటుంబం మొత్తాన్ని కూడా కాల్చేస్తాడు. అది ఒక విషాదకరమైన ఘటన. సో మొత్తం కుటుంబాన్ని కాల్ చేసిన నేపాల్ యువరాజులాగా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత అతనే రాజు అయ్యాడు. రాజు అవ్వలేదు, వాళ్ళ బాబాయ్ అయ్యాడు. అది పెద్ద కాన్స్పిరసీ థియరీ. కానీ ఎందుకు వచ్చిందో కానీ రాజుగారి కొలుకూటంలో లాగా కొరడా దెబ్బలు, రెండవది కేటీఆర్ నేపాల్ యువరాజులాగా చేశాడు అనే వచ్చే విధంగా ఆయన నిన్న చాలా మాట్లాడాడు. ఇతర విషయాలు డెఫినెట్గా ఎర్రవల్లికి ఫామ్ హౌస్లో రేవంత్ రెడ్డికి ఎంట్రీ ఉంటుందని నేను అనుకోను. బహుశా ఆ ఇన్విటేషన్ కూడా ఉండదు. కానీ ఎందుకు ఈ రాజకీయమైన మాటల్లో ఈ కొరడా దెబ్బల దాకా, రాజకుటుంబాలు, హత్యాకాండాలు, ఇవన్నీ మాటలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? ఈ అనుబంధాల విషయానికి వస్తే ఇదిగో వీళ్ళిద్దరు, ఆయనకు ఆయన దత్తపుత్రుడు, ఈయనకి ఈయన అంటుంటే షర్మిల వచ్చి చంద్రబాబుకే జగన్ దత్తపుత్రుడు అని చాలా విచిత్రంగా పోతున్నాయి. కుటుంబాలు, మనుషులు, వాళ్ళ మధ్య తిట్ల రాజకీయాలు మారిపోయాక ఎవరెవరినో ఏదేదో అనుకుంటున్నారు. నిజంగా అయితే 2 రాష్ట్రాలు కూర్చొని మోదీ గారు కూర్చోబెట్టి, లేదా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూర్చోబెట్టి ఒక హేతుబద్ధమైన పరిష్కారం కావాలి. ఇక్కడ ఈ రాజకుమార్లు అక్కర్లేదు, కొరడాలు అక్కర్లేదు, ఈ తుపాకులు ఇవి కూడా అక్కర్లేదు. ఇవేమి నిలబడవు, ఇవి మసాలాకే పనికొస్తాయి. మిర్చి మసాలా లాగా అలాంటి మాటలకు పనికొస్తాయి తప్ప ఈ సవాళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదు.